హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ స్టైల్లో తెలంగాణ స్పెషల్ సర్వపిండి అన్నమాట. సో నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఇది పచ్చిమిర్చితోటి అయితే చేశాను. ఇది ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది అండ్ టేస్టీ అయిన సర్వపిండి ఎలా చేసుకోవాలో నా పద్ధతిలో మీకైతే తెలుస్తుంది. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముందుగానైతే ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం కొత్తిమీరాకు మరియు ఉప్పు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను, ఒక చిటికెడు పసుపు వేసి దీన్నైతే మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి. వీలైతే దంచుకోండి, దంచుకుంటే టేస్ట్ ఇంకా వేరే ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పల్లీలు అండ్ మినపప్పు అండ్ ఇది పెసరపప్పు అండి. ఇది మనం ఇంట్లో పెసర్లు కొనుక్కొని మనం విసురుకుంటాం కదా, సో ఆ పప్పు అండి. అందుకే కొంచెం చిన్నగా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం కొనుక్కున్న పప్పు అయితే ఇలా మినపప్పు లెక్క ఇట్లా కనిపిస్తుంది కొంచెం. సో ఇదైతే ఇంట్లో పప్పేనండి. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బియ్యపిండి ఉంటుంది కదానండి, వరిపిండి, రైస్ ఫ్లోర్ అని కూడా అంటాం కదా. సో దీన్ని అయితే మీకు కావాల్సినంతనైతే తీసుకోండి, మీకు ఎన్ని గిన్నెలు పెట్టుకోవాలంటే అంత. సో కావాల్సినంత పిండిని అయితే మంచిగా జల్లించుకోవాలి, ఎందుకంటే అందులో డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్తాయి, సో వెళ్ళిపోతాయి కాబట్టి జల్లించుకోవాలి. ఇలా ఆనియన్ అయితే మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా, సో ఇలా నొక్కినట్టుగా ఇలా పిసుకుతూ వేసుకోవాలి. అప్పుడే అవి పొరలుగా వస్తాయి. అప్పుడే సర్వపిండి చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లోనే ఇక పల్లీలు, మినపప్పు, ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి సో అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఈ పేస్ట్ని అంతా దీంట్లో వేసి ఫస్ట్ అయితే ఫింగర్స్తో క్రష్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ముద్దలు లేకుండా, ఉండలు లేకుండా మొత్తం పిండికంతా పట్టాలి. సో ఇలా వైట్ కలర్ ఉన్న పిండి మొత్తం గ్రీన్ కలర్లోకి వస్తుందన్నమాట. సో అప్పటిదాకానైతే దీన్ని అయితే మంచిగా వేళ్ళతో మసాజ్ చేస్తున్నట్టుగా కలపాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలానైతే కలపండి. పిండి కలపడంలోనే సర్వపిండి టేస్ట్ అనేది ఉంటుందండి. మనం కారపొడి వేసుకున్న, పచ్చిమిర్చి వేసుకున్న, ఏదైనా సరే మనం పిండి కలిపే విధానాన్ని బట్టి ఆ అప్ప టేస్ట్ అనేది మారుతుందండి. సో ఇలానైతే కలుపుకోవాలి వేళ్ళతో గట్టిగా, అయితే క్రష్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా పిండి, ఇలా చేంజ్ అయ్యేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, ఇప్పుడే సాల్ట్ అయితే ఇప్పుడే చూసుకోవాలి, మీకు కరెక్ట్ ఉంటే ఓకేనండి. ఇక వాటర్ వేసి అయితే ఇలా ముద్ద లెక్కనైతే కలుపుకోవాలి, మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఫింగర్తోనైతే గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి. చెప్పాను కదా పిండి మంచిగా కలుపుకుంటేనే అప్ప చాలా టేస్టీగా ఉంటుందని. సో ఇలానైతే కలపాలి. అండ్ ఇలా కలుపుకున్న దాన్ని మామూలుగా సర్వపిండి గిన్నెలని దొరుకుతాయి మనకు, వాటిలో పెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మనం ఫ్రై గిన్నెలు అవి ఉంటాయి కదా, వాటిలో కూడా పెట్టుకుంటారు. కాకపోతే దేనికోసం ఏ పాత్రనైతే రూపొందించారో ఆ పాత్రలో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది అప్పకు వస్తుందండి. సో ఇలా సర్వపిండి గిన్నెకైతే కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ అతుక్కోవద్దు కాబట్టి మంచిగా ఊడి రావాలి సర్వపిండి కాబట్టి అలా చేసుకోవాలి. తర్వాత కొంచెం మనకు ఒక మీడియం సైజ్ అయితే ఒక ముద్దనైతే పిండి ముద్దను తీసుకొని ఇలానైతే నొక్కుకోవాలి. మొత్తం అంతా రౌండ్గా నొక్కుకున్న తర్వాత ఇది ఆయిల్ దాంట్లోకి వెళ్ళి మంచిగా ఉడుకుతుంది తొందరగా, కాబట్టి ఇట్లా అప్ప మొత్తం అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవడమే. మీకు ఎన్ని గిన్నెలు వీలైతే అన్ని గిన్నెలు ఇలానే సేమ్ ప్రాసెస్లోనైతే పెట్టుకోవాలి. అప్ప మనకు ఇట్లా గుజ్జు టైపు రావాలనుకుంటే మనం ఇప్పుడు హోల్స్ చేసాం కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. అప్పుడు మంచి అప్ప గుజ్జు లెక్క వస్తుంది. అది కూడా జ్యూసీగా. ఈ క్రిస్పీగా కావాలంటే వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే మాత్రం వాటర్ వేయాలి. చూడండి ఒక 2 to 5 మినిట్స్ లోపు అయితే ఇలా అవుతుంది. సో ఇలా అయిన తర్వాత మరొకసారి ఆయిల్ని అయితే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి.
సో అలా క్రిస్పీగా కాలితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా కాలిన తర్వాత దీన్ని అయితే ఒక సర్వింగ్ ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన సర్వపిండి అయితే రెడీ అవుతుంది. మిగతా పిండి మొత్తం సేమ్ ఇలానేనైతే చేసుకోవాలి. సో చూడండి, ప్రజెంట్ అయితే నేనైతే ఇలా రెండైతే చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి అసలు. అక్కడ ఇప్పుడైతే వర్షం పడుతుంది బయట. ఇక్కడ వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఈ సర్వపిండి పెట్టుకొని తింటే వావ్, స్వర్గం కనిపిస్తుందంటే నమ్మండి. నా సర్వపిండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. మరిన్ని ఇట్లాంటి వీడియోల కోసం అయితే అక్కడ గంట సింబల్ ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బాయ్.